వెల్కమ్ టు మీ న్యూస్. నేను సార్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వేసవి కాలంలో సరదాగా స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆ స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రస్తుతం కల్వకుర్తి ఇక్కడ వండర్లా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న దాదాపుగా 20 నుంచి 50 మంది పిల్లలు ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ గైడ్స్ ఉన్నా కూడా పేరెంట్స్ దగ్గరుండి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర. ఎందుకంటే మనకు ఈ పెద్ద టైం కూడా పట్టదు కొంచెం ఏదైనా విషాదం జరగడానికి. అలాంటి ఆలోచన విధానంతో పిల్లలని దగ్గర ఉండి తల్లిదండ్రులు ఏదైతే స్విమ్మింగ్ నేర్పించాల్సిన అవసరం ఉంటుంది, అలా ఆలోచనతోనే వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి నేర్పించాల్సిన పని ఉంటుంది. సో అందరూ ఏదైతే సరదాగా స్విమ్మింగ్ అనేది ఏదైతే సమ్మర్ క్యాంప్ అకేషన్ గా ఏదైతే పిల్లలు సమ్మర్ లో వేసవి కాలంలో ఈత నేర్చుకోవడానికి చాలా సరదా పడుతుంటారు. ఆ సరదాని మనము వాళ్ళని కొంచెం సంతోషకరంగానే ఉండాలి, కానీ దాన్ని విషాదంగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పిల్లల ఆలోచన విధానం, అట్లాగే పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రుల ఆలోచన ఎట్లా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు అద్విక్. నేను 5th క్లాస్. నేను స్విమ్మింగ్ వస్తున్నా. 10 days అయింది నేను వచ్చి. నేను ఇక్కడ మంచి నేర్చుకుంటున్నా. స్విమ్మింగ్ పూల్ నీట్ గా, చాలా క్లీన్ గా ఇక్కడ నుంచి నీట్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నీట్ గా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. పిల్లలందరూ నీ వయసులో ఫోన్ పట్టుకొని వీడియో గేమ్లు ఆ వీడియోలు చూసుకుంటూ బిజీగా ఉంటారు కదా. ఈ వయసులో స్విమ్మింగ్ చేయడం వల్ల నీ ఫ్రెండ్స్, నీ ఏజ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి ఏం చెప్పగలుగుతున్నారు? నేను మా ఫ్రెండ్స్ కి చెప్పదలుచుకున్నా, మనము ఫోన్, టీవీ అవి రెండు మనం చూడొద్దు. ఎందుకంటే అవి మన బ్రెయిన్ ని డిస్ట్రాక్ట్ చేసి, ఇంకా మనం స్విమ్మింగ్ కోకరికులర్ యాక్టివిటీస్ చేస్తే మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఏమైనా ఐడియా ఉందా? లేదండి. ఏంటి ఈ స్విమ్మింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు? మనకు డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం హెల్త్ అవుతుంది. ఇంకా పేరు సాత్విక. నేను 8th స్టాండర్డ్ లో చదువుతున్నాను. స్విమ్మింగ్ అనేది చాలా మంచి యాక్టివిటీ. నేను స్విమ్మింగ్ ని 3 to 7 days లో నేర్చుకున్నాను. ఏం చెప్తావు ఇలాంటి నీ ఏజ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు? స్విమ్మింగ్ వల్ల చాలా వరకు ఫోన్, ఆన్లైన్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదమ్మా, దానికి అడిక్ట్ అయిపోతా ఉన్నారు కదా. స్విమ్మింగ్ వల్ల నీ ఏజ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి ఏం చెప్పగలుగుతున్నావు? స్విమ్మింగ్ అనేది చాలా మంచి యాక్టివిటీ. బాడీ మసిల్స్ అన్ని అంటే ఒక ఫామ్ లో వస్తే మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇంకా ఈ పూల్ కూడా చాలా నీట్ గా ఉంది. ఫోన్ అవన్నీ అడిక్ట్ అవుతే మన మెమరీ లాస్ అవుతుంది, చాలా మటుకు డిస్ట్రాక్షన్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల. సో ఎందుకన్నా మంచిది స్విమ్మింగే చేయడం చాలా బెటర్, ఎందుకంటే ఫోన్ కన్నా అని చెప్తాను. ఎన్ని రోజుల్లో స్విమ్మింగ్ నేర్చుకున్నావు? నేను ఒక 3 to 7 days లో నేర్చుకున్నాను. ఎట్లా ఉంది స్విమ్మింగ్ చేయడం వల్ల? ఎట్లా ఉంది, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే మన బాడీ మసిల్స్, మన బాడీ పార్ట్స్ అన్ని వైబ్రేట్ గా మంచిగా యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట స్విమ్మింగ్ చేయడం వల్ల. సో స్విమ్మింగ్ చేస్తాం బాడీ. చివరిగా ఏం చెప్తున్నావు ఫ్రెండ్స్ కి, అందరికి ఏం చెప్పగలుగుతావు? ముఖ్యంగా పేరెంట్స్ కి, పిల్లలని స్విమ్మింగ్ పూల్ కు ఒంటరిగా పంపిస్తున్నారు కదా, గైడ్ నమ్ముకొని పంపిస్తున్నారు, చాలా ప్రమాదాలు వస్తున్నాయి. పేరెంట్స్ దగ్గరుండి స్విమ్మింగ్ చేయాలని అలాంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తుంది? ఎగ్జాక్ట్ గా చాలా మంది యాక్సిడెంట్స్ ఉంటాయి. నాకు తెలిసిన ప్రకారంగా ఒక 3 years పాప వాళ్ళ పేరెంట్స్ స్విమ్మింగ్ పూల్ పంపించారు. 10 feet అది. వాళ్ళ మదర్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళింది. తను మునిగిపోయి స్పాట్ డెడ్ అయిపోయింది. అట్లా పేరెంట్స్ చాలా మంచిగా చూసుకోవాలి. ఇది చాలా డేంజర్, బికాస్ ముందే లోతు ఉంటుంది, ఇంకా బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైనా గైడ్ చేయాలి. చిల్డ్రన్ని ఒక్కనే పంపించద్దు. ఇంకా గైడ్ కూడా పెద్దగా నమ్మద్దు, మనమే వచ్చి తీసుకెళ్ళాలి. చూస్తున్నాం కదా, చిన్న పిల్లలకు కూడా ఒక ఆలోచన విధానం ఉంది. గైడెన్స్ కాకుండా పేరెంట్స్ దగ్గర నుండి స్విమ్మింగ్ పూల్ కి వచ్చి దగ్గర వాళ్ళు ఎంత సమయం ఉంటారో అంత సమయం దగ్గర నుండి నేర్పించే ఆలోచన చెయ్యండి అని పేరెంట్స్ కి చెప్తా ఉన్నారు. నా పేరు వర్షిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను గత 7-8 days నుంచి ఈ స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాను. ఈ స్విమ్మింగ్ పూల్లో మెయింటెనెన్స్ అనేది బాగా ఉంది. డైలీ వీళ్ళు వాటర్ అయితే చేంజ్ చేస్తారు. ప్లస్ ఇది 6 feet ఉంది. అందరూ పిల్లలు కొంచెం జాగ్రత్తగా స్విమ్మింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. పిల్లల తల్లిదండ్రుల దగ్గర ఉన్నాం, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు స్విమ్మింగ్ పూల్ కి ప్రధానంగా పిల్లలతో పాటు మీరు రావడానికి కారణాలు? నా పేరు సనాతన బాలస్వామి. నేను మా పాపని, మా బాబుని గత 15 రోజుల నుంచి తీసుకొని వస్తున్నాం. ఇక్కడ వాస్తవానికి మనం పేరెంట్స్ అనేటటువంటి వ్యక్తులం ఎవరైతే ఉన్నామో, మన పిల్లల కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే పిల్లలకు ఏదైనా జరగడానికి సంఘటన జరిగితే అది మళ్ళీ మనం పూడ్చలేం. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలిపాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా పిల్లలు ఏదైతే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి తగు సలహాలు, సూచనలు ఇస్తూ
అదే విధంగా కాకుండా మనం కూడా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఏ విధంగా స్విమ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మా పిల్లలు ఒక 15 days లోనే మంచిగా స్విమ్మింగ్ వాళ్ళంతకు వాళ్ళే స్విమ్ చేస్తూ ఉన్నారు. అది చాలా సంతోషదాయకం. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటాం మేమంతా కూడా. సో మీరు చెప్పండి, ఈ స్విమ్మింగ్ పూల్ వల్ల మీరు మిగతా పేరెంట్స్ కి, మీరు పిల్లలకి ఏం చెప్పండి? నా పేరు లక్ష్మీనరసింహారావు. నేను రాచాలపల్లి టీచర్ వర్క్ చేస్తున్నా. స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది పిల్లలకు చాలా ఇంపార్టెన్స్, ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసిన సంఘటనలు దగ్గర మన కలవకూరు దగ్గరలో రామరెడ్డిపల్లె గత నెల లోపట చిన్న చెరువు లోపట, పొలం దగ్గర ఉన్న చిన్న చెరువు కట్టిన మడి లోపట తండ్రికి ఈత రాకపోవడం, అదేవిధంగా పిల్లలను చూస్తూ కూడా ఆయన రక్షించలేని పరిస్థితి మనం చూసినాము. సో ఈనాటి కాలంలో ఇప్పుడు ఎట్లా అంటే సమ్మర్ కాబట్టి పిల్లలకు 64 కళ్ళ లోపల స్విమ్మింగ్ అనేటువంటిది ఒక భాగము. సో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత సమ్మర్లో కూడా పిల్లల కోసం టైం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి ఈత నేర్పడం కానీ, స్విమ్మింగ్ పూల్కు రావడం, రోజు వచ్చి రక్షణగా ఉండడం ఇలాంటి నేర్పడం అనేటువంటి ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఏదైతే మనము ఏదైతే పిల్లలు కేవలం వాళ్ళు టీవీలకు, ఫోన్లకి, వాళ్ళు తీసుకున్నటువంటి సోషల్ మీడియాకి అడక్ట్ అవుతున్న సమయంలో పిల్లలు కాస్తైనా కనీసం 2 నుంచి 3 గంటలు, 4 గంటల సమయం ఈ స్విమ్మింగ్ పూల్ దృష్టి మళ్లించడం వల్ల వాళ్ళని అక్కడ నుంచి కొంచెం వాళ్ళని డైవర్షన్ తీసుకొని ఈ ఆలోచన విధానంతో పిల్లలు కూడా మానసికంగా ఎదుగుదలకు, అట్లాగే భవిష్యత్తులో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, ఏదైనా బౌల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రమాదవశాత్తు నీళ్ళల్లో వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి, ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా ఇక్కడ నుంచే మనకు మూలాలు అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఆలోచన విధానంతో పిల్లలకు ప్రమాదాలు జరగకుండా పేరెంట్స్, తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ కొందరు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో సమ్మర్ ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Good evening to everyone. My name is Sanatana Shrishruti. I am studying 5th class in Chennai Sainik Coaching Center in Kalvakurti. Swimming is not mental and mental physical activities. I can practice too with 10 days. I can go to river swimming, friend swimming, and no breathing. ఏం చెప్తాం మీ ఫ్రెండ్స్ మెసేజ్? ఈ స్విమ్మింగ్ చాలా మంచిగా ఉంది. నేను మంచిగా నేర్చుకున్నాను. ట్యూబ్ తోటి మంచిగా మా డాడీ నేర్పించిండు. ఈ కల్చరల్ యాక్టివిటీ బాగుంది. థ్యాంక్స్. నా పేరు సనతన శ్రీసర్వయ్య. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ థర్డ్ స్టాండర్డ్ ఎట్ చెన్నై సైనిక్ కోచింగ్ సెంటర్. నేను చదువులు కాక ఆటలో కూడా ఫస్ట్లో ఉంటాను. నాకు స్విమ్మింగ్ అనేది చాలా చాలా సైడ్లు వచ్చు. ఫ్రంట్ స్విమ్మింగ్, బ్యాక్ స్విమ్మింగ్, బ్రీత్ స్విమ్మింగ్, సైడ్ స్విమ్మింగ్ ఇవంతా వచ్చు. థ్యాంక్ యూ.